ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రమే దేశంలో వైద్య విద్య అభివృద్ధి చెందిందని బీజేపీ సీనియర్ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో రాజకీయ దాడులు, దేశంపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వీరితో చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో మెడికల్ సీట్లు లక్షలాదిగా పెరిగాయని, ఒక ఏపీలోనే 17,000 సీట్లు అదనంగా వచ్చాయని ఆయన వివరించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి ప్రధానంగా వైద్య విద్యలో మెడికల్ కళాశాలకు సంబంధించిన విషయంలో వాస్తవాలను ఈరోజు మేము ముందు ఉంచుతాను. 2014 ముందు దాదాపు దేశంలో 50 నుంచి 55 సంవత్సరాల పాటు దేశాన్ని నేరుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు కొంత సమయాన్ని తీసేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇందిరాగాంధీ వరకు పరిపాలించారు. దీనికి సంబంధించిన విషయంలో 2014 తర్వాత వచ్చినటువంటి ఈ దేశంలో మెడికల్ కళాశాల సీట్లు, లేకపోతే కాలేజీలు, లేదా విద్యార్థుల లబ్ధి, లేదా ప్రపంచానికి వైద్య విద్యను అందించిన తీరును మీకు ఉదాహరణలతో సహా ఈరోజు ముందుంచుతాను. 2014 వరకు యూపీఏ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజుకి దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 50,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం దేశంలో కాలేజీలు ప్రైవేటు ప్రభుత్వం కలిపితే 381 కాలేజీలు ఉన్నాయి. 2014 నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మీద స్పష్టంగా ఈ దేశంలో ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమందికి మనం వైద్యం అందించగలుగుతున్నాము, ఎంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నాము, ఎంత మనం యొక్క వైద్యంలో వెనకబడిన విషయాన్ని గుర్తించినటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 2026కు 12 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి 823 కాలేజీలు ఈ దేశంలో కొత్తవి తీసుకురావడం జరిగింది. అంటే పాతవి కలిపి అంటే దాదాపుగా 113% కాలేజీలు ఈ దేశంలో పెరిగాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు అధికారం కోల్పోయినప్పటికి 381 కాలేజీ ఉంటే బీజేపీ అదనంగా 436 కొత్త కాలేజీని దేశంలో తీసుకొచ్చింది. సీట్ల పరంగా చూస్తే 2014కు 50,078 సీట్లు మాత్రమే సంవత్సరానికి మెడికల్ సీట్లు కొత్తవి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 1,36,939 మంది విద్యార్థులకు నూతనంగా డాక్టర్లుగా అవకాశం కల్పించారు. అంటే 167% పెరుగుదల కనపడుతుంది. అంటే నేరుగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 50,078 సీట్లు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్లలో 85,591 సీట్లు అదనంగా తీసుకొచ్చింది. అంటే పెరుగుదల చూస్తే మీరు ఒకసారి 167% సీట్లు పెంచారు. తెలుగు రాష్ట్రాలకు కూడా వద్దాం. దేశంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 100 మెడికల్ కాలేజీలు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రాలో కలిపితే. తెలుగు రాష్ట్రాల్లో 2014కు ముందు తెలంగాణలో, ఆంధ్రాలో మనం ఒకసారి పోల్చి చూసుకుంటే తెలంగాణలో 3,950 సీట్లు ఉండేటివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు మనం కలిపితే 3,950 ఆంధ్రప్రదేశ్, 1,800 సీట్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడున్న సీట్లు. ఈ రెండు కలిపితే కాలేజీల సంఖ్య కూడా 26 ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఉండేటివి, 13 కాలేజీలు మాత్రమే తెలంగాణలో ఉండేటివి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆ సంఖ్య పూర్తిగా మారిపోయింది. తెలంగాణలో ఈరోజు 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే సీట్లు తీసుకుంటే 3,950 ఉంటే ఈరోజు 7,465 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో గతంలో 1,800 సీట్లు ఉంటే ఈరోజు 10,250 సీట్లు ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు ఒక్కటే దాదాపు 17,500 పైబడి సీట్లు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే దేశంలో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ఒక మార్పులకు ఉదాహరణ ఇది. కాబట్టి ఈ దేశంలో ఈరోజు కాక్రోచ్ పేరుతో, లేకపోతే నీట్ పేరుతో, లేకపోతే ఢిల్లీలో అల్లర్ల పేరుతో, లేకపోతే ఢిల్లీలో దేశాన్ని బదనాం చేసేటువంటి వ్యక్తులందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే
ఈ దేశంలో ఎవ్వరికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా నష్టం జరగలేదు, ఎక్కడ అన్యాయం జరగలేదు. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరానికి ఈ రోజుకు 1,36,939 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. అంటే గతంలో ఒకసారి మీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఉన్నప్పుడు 50,078 మంది డాక్టర్లు మాత్రమే ఒక సంవత్సరానికి బయటకు వచ్చేటట్టు. మీరు ఒకసారి పరిశీలించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో నిన్న చేసినటువంటి అల్లర్లు, లేదా నిన్న దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి తీరు, లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు, దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏందనేది ఈ దేశంలో ఈరోజు గమనించమని చెప్పి నేను కోరుతున్నా. ఇది నిజమైనటువంటి అభివృద్ధి. ఈ దేశంలో ఈ అభివృద్ధి జరగకూడదు అనేటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు కాక్రోచ్ ఉద్యమం పేరు మీద నిన్న పోలీసుల మీద దాడి చేయడం, లేదా కొంతమంది అనామకులను తీసుకొచ్చి ఉద్యమం ముందర పెట్టడం, కొంతమంది కావాలని రాజకీయ కారణాలతోటి ఉద్యమం చేయడం అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. దేశ ప్రజలు ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఇది నిజమైనటువంటి అభివృద్ధి. నేను చెప్తున్నది లెక్కలు కాదు. ఈరోజు మీరు ఎవరైనా సరే ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ఎక్కడైనా సరే మనం చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. 1% కూడా దీంట్లో ఏదో రాజకీయ కారణాలతో చెప్తున్నటువంటి ఒక సమాచారం కాదు. జై హింద్, జై భారత్, జై నరేంద్ర మోడీ.